రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్లోకి తెచ్చిన మరో కీలక మందు ఓమిప్రోజోల్. అప్పటి వరకు అసిడిటీ, గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారికి ర్యాంటిడిన్ ఒక్కటే మందు. గ్లాక్సో వంటి కంపెనీలు అందిస్తున్న ఈ ఫార్ములేషన్ ధరలు ఎక్కువగా ఉండేవి. అంజిరెడ్డి పరిశోధనల కారణంగా మార్కెట్లోకొచ్చిన ఓమేజ్ అతి తక్కువ కాలంలో ఘన విజయం సాధించింది. అసిడిటీతో బాధపడే వారికి దివ్య ఔషధంగా మారింది. అంతేకాదు, గుండె సంబంధిత జబ్బులకు స్టామ్లో బీటా మందుల్ని రూపొందించి మరో సంచలనానికి కూడా తెరతీశాడు. 1990 డాక్టర్ రెడ్డీస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. తొలిసారిగా భారతదేశం నుంచి యూరప్, దూరప్రాచ్య దేశాలకు నార్ఫ్లోక్సాసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ మందులను ఎగుమతి చేసి తన సత్తా ఏమిటో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దేశీయ కంపెనీలకు చాటి చెప్పింది. ఆ వెంటనే రష్యాకు ఫార్ములేషన్స్ ను ఎగుమతి చేసి తను కేవలం ముడి పదార్థాలను తయారు చేసే కంపెనీ అన్న ముద్రను చెరిపేసుకుంది. ఒక స్టేజ్లో ఒక డ్రగ్ వల్ల సక్సెస్ఫుల్ అయితే అక్కడితో ఆగలేదన్నమాట. అక్కడితో ఊరుకోకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళామన్నమాట. 1985లో స్టార్ట్ చేసినప్పుడు మేము ప్యూర్గా బల్క్ డ్రగ్ కంపెనీ అన్నమాట. ఆ బల్క్ డ్రగ్ కంపెనీ నుంచి గ్రాడ్యువల్గా ఫార్ములేషన్స్ కంపెనీగా కూడా మేము డాక్టర్స్ దగ్గర చాలా మంచి ఒపీనియన్ పొందగలిగి అఫోర్డబుల్ మెడిసిన్ తీసుకొస్తారు వీళ్ళు అటువంటి ఒక ఒపీనియన్ వాళ్ళు డాక్టర్స్ ఫార్మ్ అవడం వల్ల ఫార్ములేషన్స్లో కూడా పైకి రాగలిగాం అన్నమాట. 1993లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ ఫౌండేషన్ను నెలకొల్పి పరిశోధనలకు శ్రీకారం చుట్టిన అంజిరెడ్డి అది చాలా ఖరీదైన వ్యవహారంగా గుర్తించారు. దాంతో నిధుల కోసం అంతర్జాతీయ మార్కెట్ను ఆశ్రయించారు. 1994లో దాదాపు $5 కోట్ల అంటే 225 కోట్ల రూపాయలను కంపెనీ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా రాణించాలంటే గ్రూప్ పెరగాల్సిన అవసరాన్ని గుర్తించారు. గ్రూప్ సంస్థ అయిన కెమినార్ డ్రగ్స్ ను 2000 సంవత్సరంలో విలీనం చేసుకున్నారు. పరిశోధనలు పెరిగే కొద్దీ నిధుల అవసరం మరింత హెచ్చింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్కి వెళ్లాలని అంజిరెడ్డి ప్రతిపాదించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు అమెరికా మార్కెట్లో జపాన్ ఫార్మా కంపెనీలు తప్ప మరే ఆసియా కంపెనీ లిస్ట్ అవ్వలేదు. అదో పెద్ద సాహసమే. అంజిరెడ్డి అనుకున్నది సాధించారు. 2001లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో రెడ్డీస్ ల్యాబ్ లిస్ట్ అయ్యింది. భారత ఫార్మా కీర్తిని అమెరికా మార్కెట్ అంతా వ్యాపింపచేసింది. అమెరికా, రష్యా, యూరప్, చైనాలతో సహా 100కు పైగా దేశాలకు తన ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నారు. కంపెనీలో దాదాపు 7,500 మంది పూర్తి స్థాయి ఉద్యోగులు చేస్తుండగా వీరిలో 950 మంది పరిశోధకులే. 30 ఏళ్ల క్రితం నెలకు $1,500 జీతాన్ని పొందిన వ్యక్తి ఇవాళ $1 బిలియన్ కంపెనీ అంటే 4,500 కోట్ల రూపాయల కంపెనీ సృష్టికర్తగా మారారు. పేటెంట్స్ యుగం వచ్చేసిందన్న వాస్తవాన్ని గ్రహించి ఆయన పరిశోధనల వైపు దృష్టి సారించారు. ఆ ఫలితమే మధుమేహం రంగంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లోతైన శోధన. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తొలిసారిగా దీనికి దేశీయ మందును మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర విదేశీ మందులో సగానికన్నా తక్కువ. క్యాన్సర్, చక్కెర వ్యాధి, గుండె సంబంధ వ్యాధులు, అసిడిటీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వంటి కొన్ని ప్రధాన రంగాల్లో కంపెనీ లోతుగా పరిశోధనలను కొనసాగిస్తోంది. 2006-7 డాక్టర్ రెడ్డి జీవితంలో మరిచిపోలేని ఏడాది. ఏ కంపెనీ అధినేతకైనా తన కంపెనీ $1 బిలియన్ కంపెనీ కావాలనేది ఓ సుదూర స్వప్నం. $50 కోట్ల కంపెనీగా ఉన్న రెడ్డీస్ ల్యాబ్ ఏడాది తిరగకుండానే $1 బిలియన్ కంపెనీగా అవతరించింది. 2 దశాబ్దాలు పైబడ్డ రెడ్డీ ల్యాబ్స్ ప్రస్థానంలో మైలురాళ్లు, మజిలీలు.
1984లో కేవలం 25 లక్షల పెట్టుబడితో రెడ్డి ల్యాబ్స్ ప్రారంభమయ్యింది. మిథైల్ డోపా ఎగుమతితో రెడ్డి ల్యాబ్స్ 1986లో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ మార్కెట్ను విస్తరించే క్రమంలో 1988లో బెంజెక్స్ ల్యాబొరేటరీస్ను కొనుగోలు చేసింది. 1990లో యూరప్, ఆసియా ఖండాల్లోని అనేక దేశాలకు నోరోఫ్లాక్సిసిన్, సిప్రోఫ్లాక్సిసిన్ మందుల ఎగుమతితో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా రెడ్డి ల్యాబ్స్ చరిత్ర సృష్టించింది. 1993లో పూర్తిస్థాయిలో పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టడానికి రెడ్డి ల్యాబ్స్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. 1995లో రష్యాలోని ఫార్మాస్యూటికల్స్ కంపెనీలతో సంయుక్త ఒప్పందాలు చేసుకుంది. 1997లో బలగ్లెటజోన్ మాలిక్యూల్ అభివృద్ధి కోసం నోవా నోర్డిక్స్ కంపెనీతో ఒప్పందానికి లైసెన్స్ సంపాదించుకుంది. 2000 సంవత్సరంలో రెడ్డి ల్యాబ్స్ అమెరికాలోని అట్లాంటాలో ప్రత్యేక ఔషధాల అభివృద్ధికి డ్రగ్ డిస్కవరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2001లో అమెరికన్ మార్కెట్లో జెనరిక్ డ్రగ్ అమ్మకం కోసం 180 రోజుల పాటు ప్రత్యేకమైన హక్కులు సంపాదించి ఖ్యాతి గడించింది. 2003లో ఓటీసీ డ్రగ్స్ అభివృద్ధి విక్రయాలకు గాను అమెరికాలోని లీనియర్ హెల్త్ ప్రోడక్ట్తో 15 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2006లో జర్మనీలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటైన బీటాఫామ్ను కొనుగోలు చేయడంతో రెడ్డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్స్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.